అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి వారి వ్లాగ్స్. ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియో తెచ్చేసానండి. అదేనండి, మన విజయవాడలో 72 అడుగులు వినాయకుడిని కట్టారండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది ఎక్కడ, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు నిమజ్జనం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్వామివారు అయితే అసలు చూడటానికి కళ్ళు చాలా అంత బాగున్నారండి. చాలా హైటు 72. మన సిటీలో విజయవాడలో ఇదే అతి పెద్ద విగ్రహం అండి. 72 అడుగులండి. హైదరాబాద్ ఎలాగో తర్వాత మన విజయవాడలో 72 అడుగులు ప్రతిష్ఠించడం జరిగింది. అది ఈ 28 డేస్ పెట్టారండి. ఎవరైనా రావాలి అనుకుంటే ఆదివారం 28వ తారీఖు నిమజ్జనం జరుగుతుందండి. ఎవరైనా రావాలనుకుంటే ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి, విజయవాడలో ఉన్న వాళ్ళు. ఇది అడ్రస్ ఎక్కడ అంటే, నేను ఇక్కడ భారత్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. భారత్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో స్ట్రైట్గా వెళ్ళిపోవటమేనండి. ఇక్కడ మనకు బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో కృష్ణాలంక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదండి, దానికి మనం రైట్ తిరిగేసి ఇదిగోండి. ఇది అడ్రస్ ఎక్కడ అంటే భవానీపురం అండి. స్వరంగం అంటే ప్రతి ఒక్కరికి చెప్తుంది, సితారా నగరం అండి. అక్కడ స్వామివారు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే భవానీపురం వెళ్ళిపోయి స్వరంగం దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే సితారా నగరం ఉంటుంది. సితారా నగర్లోనే స్వామివారిని అనేది పెట్టారండి. 72 అడుగులండి. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ పిల్లల్ని తీసుకెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా రూట్ మీకు చూపిస్తున్నాను. ఇది రైల్వే స్టేషను. ఇది రైల్వే స్టేషన్ నుంచి మీరు స్ట్రైట్కి వెళ్ళిపోవటమేనండి. ఇదిగోండి, ఈ విధంగా మీరు స్ట్రైట్కి వెళ్ళిపోవటమే. ఇలా స్ట్రైట్ అయిపోయిన తర్వాత మీకు 1 టౌన్ వస్తుంది ఫ్రెండ్స్. 1 టౌన్ నుంచి రైట్ తిరిగి పోస్ట్ ఆఫీస్ వస్తుంది కదండి, ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ టెంపుల్ వచ్చి మీకు అమ్మవారిది పుట్టిల్లు అంటారు కదండి, అక్కడ అమ్మవారి పుట్టినిల్లు నుంచి సార్ అనేది తీసుకెళ్తూ ఉండారండి. విజయవాడలో అమ్మవారి గుడి ఉంది కదండి, అమ్మవారి పుట్టిల్లు. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తిరగాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ తిరిగి స్ట్రైట్కి వెళ్ళిపోవటమేనండి. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది. చాలా బాగుంది. అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. 28వ తారీఖు అనేది నిమజ్జనం జరుగుతుంది. స్వరంగం అని చెప్పాను కదండి, ఇదేనండి స్వరంగం. ఈ స్వరంగంలో నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఇదిగోండి, మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదేనండి సితారా నగర్ అండి. ఇక్కడ నుంచి లైటింగ్స్లో అయితే నైట్ పూట అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. పగల కన్నా నైట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా చేశారు లైటింగ్స్ అనేది. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్లో మీకు మొత్తం బార్ ఉంది. ఇదిగోండి, ఇక్కడికేనండి టెంపుల్ వచ్చేసాము. అక్కడ ఉంది. ఇక్కడ బైక్స్ సైడ్ పెట్టేసేసుకోవచ్చండి. ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చూసారు ఎంత బాగుందో, లైటింగ్ సెట్టింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. అండ్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు మనం వెళ్తాం కదా స్వామివారి దగ్గరికి, అక్కడ కూడా లైటింగ్స్ అయితే సూపర్గా పెట్టారండి. నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా విజయవాడలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి, గణపతిని. అలాగే ఈ నిమజ్జనం రోజునే, ఆ రోజు మధ్యాహ్నం 28వ తారీఖు భోజనాలు కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అంటే గురువారం రోజున కళ్యాణం చేశారు ఫ్రెండ్స్. నేను ఈరోజు తీసాను. నైట్ పూట బాగుంటుంది కాబట్టి నైట్ పూట వెళ్ళామండి. ఇంకొక
సండే నిమజ్జనం అంటే ఇవాళ ఫ్రైడే నేను అప్డేట్ పెడతాను కదా, శనివారం ఆదివారం ఈ 2 డేస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. మన విజయవాడలో ఫస్ట్ టైం అండి 72 అంటే 72 అడుగుల వినాయకుడిని చేశారండి. అక్కడే నిమజ్జనం కూడా అక్కడే చేస్తారు. వాటర్తో పైపుల్స్ పెట్టి పెడతారంటండి. ఇదేనండి ఎంట్రన్స్. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి లోపలికి వెళ్ళటానికి కూడా సూపర్ అంటే సూపర్గా పెట్టారు. లైటింగ్ సెట్టింగ్స్ కానీ అస్సలు ఎక్సలెంట్గా ఉందండి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవటమేనండి. అదిగోండి సైడ్ లైటింగ్స్ కానీ ఇటు వైపు లైటింగ్, అటువైపు అయితే వచ్చే వైపు కూడా లైటింగ్ పెట్టారు. మనకి ఫుల్గా పెట్టారు. అదే అటువైపు అయితే ఇంకా హెవీగా పెట్టారు ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. అండ్ స్వామివారి కళ్యాణం చేశారండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఇదిగోండి స్వామివారి సత్యనారాయణ స్వామి మంగళ్యం చేస్తున్నారు. తాళి కడుతున్నారు స్వామివారు. అప్పుడే వెళ్ళామండి. చాలా అదృష్టం అయితే భలే అనుకున్నాము. మంచి జరిగింది. స్వామివారికి కళ్యాణం చేశారు. చాలా అంటే చాలా బాగుంది. హ్యాపీ అనిపించింది. ఇదిగోండి స్వామివారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూసారండి. మన విజయవాడలో ఫస్ట్ టైం 72 అడుగులండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. హైదరాబాద్లో విగ్రహం తర్వాత మన విజయవాడలోనేనండి అతిపెద్ద విగ్రహం అండి. ఎవరైనా రావాలి అనుకుంటే హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకొని ఇంకా 2 డేస్ మాత్రమే ఉందండి. ఆదివారం రోజున నిమజ్జనం చేస్తున్నారు 28వ తారీఖు. అంటే మొత్తం 25 డేస్ 28 డేస్ మాత్రం పెట్టారనుకుంటా. మేబీ ప్రతిరోజు కళ్యాణం కానీ ఏదో ఒకటి చేస్తారండి. పూజలు అయితే బాగా చేస్తున్నారండి. ఎవరైనా రావాలనుకుంటే వచ్చి పక్కన వారాహిదేవి అమ్మవారు, ఇటు రాముల వారు అటు ఇటు ఉన్నారండి. అండ్ ఇక్కడ కళ్యాణం చేశారు. చూసారు ఎంత బాగుందో. మీరు కూడా దర్శనం చేసుకోండి. అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను వాయిస్ నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా విజయవాడలో ఉన్న వినాయకుడిని చూసారో లేదో నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓలా ట్యాప్ చేస్తే రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకో మంచి యూస్ఫుల్ వీడియో తెచ్చిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ గోవాని. స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैरं देवताभिरुद्धरति यावदेवै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे नमस्कुर्यान्नाशेन्द्रेर्तयगधाय देवताः प्रियादि प्रजाभ्या अनन्तरायाय सर्वस्वमोदिरात्मरुद्रमहर्भवति सर्वस्याख्ये सर्वस्य जगत्ये सर्वमेव तेन सर्वं जयति शतं
చిరంజీవ శరదో వర్ధమానే దీపదో భవతి శతమితి శతమేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతందే ఆయుక్త అగ్నే హవిషో నిధానో గతప్రదీపో గతజో నిరేజే వృతం వేత్రామధుజారుజవ్యం విజేమ పుత్రమభిరక్షణా దేవం ఓం సుకృతం మామా సుకృతమో సుకృతం మా దేవేషు దేవేషు సుకృతమో సుకృతం మా దేవేషు మా దేవేషు దేవేషు మామా దేవేషు బ్రోతాత్ బ్రోతాత్ దేవేషు మామా దేవేషు బ్రోతాత్ దేవేషు బ్రోతాత్ బ్రోతాత్ దేవేషు దేవేషు బ్రోతాదిదే బ్రోతాత్ దేవేషు దేవేషు బ్రోతాదిదే బ్రోతాదిదే బ్రోతాత్ బ్రోతాదిదే దేవేభ్యో దేవేభ్య ఇతి బ్రోతాత్ బ్రోతాదిదే దేవేభ్యః ఇతి దేవేభ్యో దేవేభ్య ఇతి దేవేభ్య ఏవైవ దేవేభ్య ఇతి దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఈరోజు అన్నవరం దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ముఖ్యంగా కమిటీ సభ్యులకి, మేనేజ్మెంట్ కమిటీ వారికి ముందుగా గంట బాలవెంకటరావు గారు, షర్మిలా గారిని